అందరికీ నమస్కారం. తెలంగాణలో కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం కలకలంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోరడంతో ఏడాదిన్నర కిందట రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో ఓ కమిటీని వేసింది. ఆ కమిటీ దాదాపుగా ఏడాదిన్నరగా విచారణ చేపట్టింది. గుత్తేదారులతో పాటు అధికారులను విచారించి నివేదికలు సిద్ధం చేసింది. ఆ కమిషన్ గడువు ఈ నెలాఖరుకు పూర్తి కానుండడంతో మరో 2 నెలలు పొడిగిస్తూ తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ పొడిగించింది. ఈ నేపథ్యంలో నివేదికను బయటపెట్టడం బహిర్గతమైతే బారాస నుంచి ప్రజల నుంచి కాస్త వ్యతిరేకత వస్తుందన్న అంచనాతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావులకు నోటీసులు అందించింది. వారి నుంచి అందిన సమాచారం మేరకు తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతుంది. మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడంతో భరాస శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు దాదాపుగా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకం. ఇది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండగా కేసీఆర్ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. అయితే స్థల ఎంపిక, ప్రాజెక్ట్ నిర్మాణం తదితర వాటిలో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ప్రాజెక్టు వ్యయం 80,000 కోట్లు కాగా దాదాపుగా 1,45,000 కోట్లు ఖర్చు చేయడంపై కాగ్ అభ్యంతరం పెట్టిన పరిస్థితి ఉంది. ఇదిలో ఉండగానే కాంగ్రెస్ అధికారంలో వచ్చిన కొద్ది రోజులకే ప్రాజెక్టు కుంగడం, నీటి సరఫరా ఆగిపోవడం తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు ఉన్నట్లు అప్పట్లోనే విచారణకు ఆదేశాలు ఇచ్చింది. డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా అక్కడ పర్యటించారు. ఇలా జరుగుతున్న క్రమంలో ఈ నోటీసులు రావడం పెద్ద చర్చగా మారింది. ఇది